నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు, ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులు పడుతున్నటువంటి వేదన అంతా ఇంత కాదు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని షేర్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి అటానమస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ హిందూ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్నటువంటి అధ్యాపకుల వేదన అంతా ఇంత కాదు. వారికి చాలని జీతాలు ఇస్తూ వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నామని చెప్పి టీఏఎఫ్ఆర్సీకి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి దాఖలు చేసినటువంటి అఫిడవిట్లలో తప్పుడు నివేదికలు సమర్పించి ఇవాళ కాలేజీ ఫీజులను 1,00,000 పైగా పెంచుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి శ్రీ హిందూ ఇన్స్టిట్యూషన్స్. కానీ వారు చెల్లిస్తుంది తాత్కాలిక జీతాలు, ఎక్కడ కూడా 5వ వేతనం కూడా చెల్లించడం లేదు. అలాంటి పరిస్థితిలో మరి ఆ కళాశాలకు ఏ విధంగా 1,00,000 రూపాయల పై చిలుకు ఫీజు పెంచుతారు? విద్యార్థులపైన అంత భారం ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి ఫీజుల పెంపు వల్ల ఏ మాత్రం జీతాలు చెల్లించని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తాత్కాలిక జీతాలు చాలని జీతాలు చెల్లిస్తూ ఇవాళ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పైన తగిన విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. వారు చెల్లిస్తున్నటువంటి జీతాలపైన వారు ఏ విధంగా చెల్లిస్తున్నారు? టీఏఎఫ్ఆర్సీకి ఇచ్చినటువంటి నివేదికలేంటి? ఏఐసిటీకి ఇచ్చినటువంటి నివేదికలేంటి? రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన నివేదికలేంటి? జేఎన్టీహెచ్కి ఇచ్చినటువంటి నివేదికలేంటి? వీటన్నిటిని పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వారు చెల్లించే జీతము చాలనటువంటి జీతం కాబట్టి, వేతన సంఘ జీతాలు ఎక్కడ కూడా చెల్లించడం లేదు కాబట్టి, 7వ వేతన సంఘ జీతాలు ఎక్కడ కూడా చెల్లించడం లేదు కాబట్టి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.